గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నయీంకు సంబంధించిన 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాపర్టీస్ను నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది. అక్రమంగా, బలవంతంగా ఈ ఆస్తులను బాధితుల నుంచి తీసుకున్నాడని నిర్ధారించారు అధికారులు. మార్చిలో నయీం ఆస్తులపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద నయీం రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. పలుమార్లు ఈడీ సమన్లు పంపినా కూడా నయీం కుటుంబ సభ్యులు స్పందించలేదు. క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్ నయీంపై ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తోంది ఈడీ. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న నయీం కుటుంబ సభ్యులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. దీంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేయనున్నారు. 2020 మార్చిలో నయీంపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. 2016 ఆగస్టు 8న షాద్ నగర్ సమీపంలో గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగింది. తర్వాత నయీం తమను ఎలా బెదిరించారో పోలీసులకు చెప్పడం మొదలుపెట్టారు బాధితులు. దీంతో నయీం కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. బాధితుల్లో ప్రముఖులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. నయీంపై 250 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. నయీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయీం కేసు దర్యాప్తులో డైరీ అత్యంత కీలకంగా మారింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో ప్రజాప్రతినిధులు, పోలీసుల పేర్లు ఉండడం, వారితో సత్సంబంధాలు బయటపడడంతో పెద్ద ఎత్తున రాజకీయ చర్చనీయాంశంగా మారింది.